హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పం ఇంకా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు నేనైతే ఇంటి ముందు ఇలా అంతా క్లీన్ అనేది చేసుకొని కడుపులకు ముగ్గులు అనేది పెట్టేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకొని ఇలా తులసమ్మ దగ్గర దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట. సో చిన్నగా ముగ్గులు అనేది పెట్టుకున్నాను. సో ఇది నేను మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అనమాట. సో కార్తీక పౌర్ణమి రోజు ఇలా చక్కగా ముగ్గులు వేసుకోవాలి అనిపించింది. సో కొంచెం పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను. మాకున్న ఈ చిన్ని వాకిల్లో ఈ ముగ్గే సరిపోయిందనమాట. సో అయినా కూడా క్యూట్గా చాలా బాగుంది కదా. సో నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే చక్కగా ఇలా ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు సో కలగా ఉంటుంది. సో అందుకోసమే ఇలా ముగ్గులు వేసుకున్నాను. సో ఇలా మార్నింగ్ నేను అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో నెత్తికి ఇంకా తలకి ఇంకా టవల్ కూడా తీయలేదనమాట. సో దీపారాధన మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఈరోజు ఫాస్టింగ్ అనేది ఉన్నానమాట. కార్తీక పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా ఫాస్టింగ్ అనేది ఉంటాను. సో నెక్స్ట్ అయితే నేను డివోషనల్ సాంగ్స్ అనేది టీవీలో పెట్టుకున్నాను. సో అరుణాచలం నుంచి లైవ్ అనేది వస్తుంది కదా, అందులో అఖండ జ్యోతి వెలిగిస్తున్నారు. సో అది ఇంకా అభిషేకాలు ఇవి చేస్తున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకే నా సీయూ చూస్తుండండి. సో ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే నేను ఫాస్టింగ్ అనేది ఉన్నాను. సో మార్నింగ్ తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను. సో ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి ఈరోజు దీపదానం చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కొన్ని స్వయంపాక దానం చేయాలి. సో అందుకోసమే పూజారికి మనకు తోచిన విధంగా కొన్ని కూరగాయలు వాళ్ళకు ఒక పూటకు సరిపడే భోజనానికి సరిపడే సరుకులు అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అందుకోసమే నేను వాటికి లిస్ట్ తీసుకొని సో కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందామని అనుకుంటున్నాము. సో కొంచెం బయటికి వెళ్ళేసి స్వయంపాక దానానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుంటాను. సో తీసుకొని వచ్చాక మీకు చూపిస్తాను అన్నమాట. అలాగే పంచామృతాలు అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెమైన క్లిప్ అని కూడా వెళ్తున్నాను, ఫస్ట్ తీసుకొని వస్తాను. ఓకేనా, బాయ్, చూస్తూ ఉండండి. హలో హాయ్. సో ఈరోజు అందరికీ తెలుసు కదా కార్తీక పౌర్ణమి. సో నేను మీకు మార్నింగ్ చెప్పాను. సో నేను స్వయంపాక దానము దీపదానము ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. సో అభిషేకం చేయించాలి. ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. ఈ 1 వీక్ డే బై డే కంటిన్యూగా ఫాస్టింగ్ ఉంటున్నాను. సో మొహం కూడా కొంచెం డల్ అయిపోయింది అనమాట. సో ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ కొంచెం జ్యూస్ అనేది తీసుకున్నాను. సో మా చిన్నోడు వచ్చాడు, పెద్దబాయి ఇంకా రాలేదు. వాళ్ళని తీసుకొచ్చుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నీరసంగా అయిపోతుంది. మెయిన్గా అలసిపోతున్నాడు అనమాట. సో నిన్న కూడా నేను కోటి దీపోత్సవానికి వెళ్ళేసి వచ్చాను. సో అక్కడికి వెళ్ళేసి వచ్చి నైటు 11:30 12 అయింది. సో నిద్ర కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఫస్ట్ క్లీన్ చేసుకొని పూజ కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నా. అభిషేకానికి రెడీ చేసుకున్నా. సో ఇది అభిషేకానికి లాస్ట్ మీకు వీడియోస్లో చూపించాను కదా, అభిషేకానికి నేను రెడీ చేసి ఉంచుకున్నాను. అలాగే ఫ్లవర్స్ ఇంకా బిల్వపత్రాలు ఇవి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ మార్నింగ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పూజకి ఏం కావాలో అవి మాత్రమే తీసుకొని ఉంచుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ స్వయంపాక దానం అంటే సో పూజారికి అంటే పంతులకి మన శక్తి కొలది సరిపడే వస్తువులు ఇస్తే సరిపోతుంది అనమాట. సో నేను దానికోసానికి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఇది లోపలికి పళ్ళు. సో దీపదానం చేసేటప్పుడు మనం కనీసం 2 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసుకోవాలి. నేతి దీపాలతో వెలిగించుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 5 దీపాలు అనేది వేసుకొని ఇలా 5 ఒత్తులు నేతిలో నానబెట్టి ఉంచుకున్నాను. సో అక్కడికి వెళ్తే కొంచెం మంచిగా వెలుగుతాయని చెప్పేసి ఇవి వెజిటేబుల్స్ పప్పు, టమాటా, ఇంకా ఆలు, క్యారెట్, దొండకాయ, మెయిన్గా కరివేపాకు, ఆకుకూరలు అనేది మెయిన్గా ఇవ్వాలంట. సో నేను ఆకుకూరలు అనేది తోటకూర అనేది ఇస్తున్నాను. సో ఇవి కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇంకా బియ్యం తీసుకున్నాను. సో మన ఇష్టం, 1 గ్లాసు 2 గ్లాసులు కిలో 2 కిలోలు ఎన్నైనా మనకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత. సో మన శక్తి కొలది ఇవ్వాలి. మరీ
హైలో పోకుండా మనం ఎంత మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా పూజారికి మంచిగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. సో దీపదానం చేయాలి కాబట్టి ప్లేట్స్, ఈ ప్లేట్లలో మనము కొంచెం అంటే టైట్గా అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 2 ప్లేట్లు వేస్తే సరిపోతాయి. మనం వేసేటప్పుడు ప్లేట్ అనేది వనకకుండా గట్టిగానే స్టిఫ్గా ఉండాలి. సో అందుకోసము ఇక్కడ పిండి దీపం, మెయిన్గా పిండి దీపం వెలిగించి ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ పిండి దీపాలలో ఇలా పిండి దీపం తీసుకొని పిండి దీపంలో నేతిలో ఒక 5 ఒత్తులు వేసి ఇస్తామట మనకు ఐశ్వర్యం, సంపద, మనశాంతి అన్నీ ఉంటాయంట. సో అందుకోసమే ఈ పిండి దీపాలలో నేతి వేసుకొని ఒక 5 ఒత్తులు అనేవి వేసుకొని మనము పిండి దీపానికి పసుపు, కుంకుమ, గద్దముట్లు పెట్టేసి మనకు పూజారికి దీపదానం అనేది చేయాలన్నమాట. సో ఎవ్రీ కార్తీక పౌర్ణమికి ఇలా ఇస్తే మనకు మంచిది, సో ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమే పిండి దీపం రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ చూపించాను కదా, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు అందులో ఉన్నాయి, ధూపాలు, అక్షింతలు, కర్పూరం బిళ్ళలు, విభూది, మెయిన్గా బియ్యం పిండి. ఇవి ఈ బాక్స్ సెట్ చేసుకోవడం వల్ల నాకు ఈజీగా పూజ అనేది అయిపోతుంది. సో టక్కుమని తీసేసి ఫాస్ట్గా చేసుకున్నాను. ఇంతకుముందు కవర్లో కట్టేసి ఇప్పి అన్నీ పెద్ద ప్రాసెస్ అనేది అనిపించింది. ఇప్పుడు కొంచెం సేఫ్లో ఉన్నాను. పూజకి అరటిపళ్ళు అండ్ కొంచెం అటుకులు, బెల్లం, సో మధ్యలో చూసుకోవడానికి ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నా. సో ముగ్గు వేసుకునేటప్పుడు కింద మంచిగా క్లీన్ చేసుకొని మనం పసుపు, కుంకుమ వేసుకొని ఆకులు పెట్టుకొని అప్పుడు మట్టి ప్రమిద పెట్టుకొని అప్పుడు మనము 365 ఒత్తులు అనేది వెలిగించుకోవాలి. సో ఇది ఇలా పెట్టేసుకున్నాను. సో కొబ్బరికాయలు, కర్పూరం బిళ్ళలు, ఉసిరికాయలు అన్నీ పైన చెక్కు తీసి పెట్టుకున్నా. సో రెడీగా తమలపాకులు అనమాట. సో తమలపాకులు మనం దీపం వెలిగించినప్పుడు కింద పెట్టుకోవాలి కాబట్టి తమలపాకులు, ఇంకా అగరబత్తులు, వత్తులు. సో అన్ని వత్తులు అనేది ఇందులో నానబెట్టి ఉంచేసుకున్నా. ఇవి అన్నీ నేతిలో నానబెట్టి కొంచెం ఒక 6 అనమాట. మా పిల్లలు, అల్లుడు, తమ్ముడు అందరికీ ఒకే దగ్గర నానబెట్టేసాను. సో ఇలా వత్తులు ఫస్ట్ నానబెట్టి ఉంచుకుంటే మనకు దీపం అనేది ఈజీగా వెలుగుతుంది అని చెప్పేసి ఇలా అన్నీ ఇందులో రెడీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా దీపపు కుందులు కూడా ఇందులో పెట్టేసుకున్నాను. దీపాలు పెట్టేసుకుంటే కొన్ని చదువుకున్నా చాలా ఎక్కువైపోయాయి. సో పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మా పెద్ద అబ్బాయి రాగానే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి డ్రెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఓపిక అయితే లేదు, డ్రెస్సే వేసుకుంటాను అనుకుంటున్నా. చూద్దాం, ఇవన్నీ క్లీన్ చేసి లోపు ఓపుకుంటే శారీ వేసుకుంటా, లేకపోతే డ్రెస్తోనే టెంపుల్ కానీ వెళ్ళేసేస్తాను. అక్కడ వీలుంటే పూజ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సీ యూ. చూస్తుండండి మా వీడియోస్. బాయ్. మా చిన్నోడు వచ్చిండు, టీవీ చూస్తుండు. వాడు వచ్చి టీవీయే చూస్తుంటాడు. ఓకేనా? సీ యూ. బాయ్. నెక్స్ట్ అయితే నేను పూజ సామాన్ అంతా రెడీ చేసుకొని మీకు చూపించాను కాబట్టి ఈవినింగ్ ఇలా నేను నీట్గా రెడీ అయిపోయి మా పిల్లలందరూ రెడీ చేసి ఇలా దీపం అనేది వెలిగించుకున్నాను. సో మనం దీపం వెలిగించుకొని ఇలా బయట కూడా దీపాలు అనేది పెట్టుకున్నాను. సో తులసమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని ఇంటి ముందు ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత నేను టెంపుల్కి వెళ్తాను. సో మనం ఎప్పుడైనా కానీ ఇంటి ముందు పూజ చేసుకొని వెళ్తేనే ఇంటి దగ్గర పూజ చేసుకొని టెంపుల్కి అనేది వెళ్ళాలి. సో అలా అయితే వెళ్ళకూడదు. నెక్స్ట్ అయితే నేను దీపాలు పెట్టేసుకొని ఇలా శారీ అనేది కట్టుకున్నాను. నా శారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇలా సింపుల్గా ఉండాలని చెప్పేసి సింపుల్గా శారీ కట్టుకున్నాను. కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుందని చెప్పేసి సో నెక్స్ట్ టెంపుల్కి అనేది వెళ్తున్నాను. సో అక్కడ వీలుంటే అభిషేకాలు
ఇంకా దీపాలు ఇది అన్నీ మీకు చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తాను. సో ఇప్పుడు 6 అనేది అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అందరూ, తమ్ముడు, పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళని కూడా రెడీ చేసి ఇంకా ప్రిపేర్గా టెంపుల్కి వెళ్ళడానికి కూడా మేము రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్కి అనేది నెక్స్ట్ వెళ్ళాలి. సో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కొంచెం హడావుడి అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో చూడాలి టైం అనేది ఎంత అవుతుంది. ఇలా అభిషేకం అనేది చేయించాము. సో పిల్లలు అందరం వెళ్ళి చాలా బాగా అనిపించింది. అభిషేకాలు కూడా కంప్లీట్గా అయిపోయాయి. బట్ ఇక్కడ ఏంటంటే నేను దీపదానం ఇవ్వాలి అనుకున్నాను. సో ఇక్కడ పిండి దీపంతోనే నేను దీపదానం అనేది ఇస్తున్నాను. సో ఎవరైనా సరే ఇలా పిండి దీపంతోన 5 ఒత్తులు కానీ 2 కానీ 9 కానీ అలా ఒత్తులు అనేది వేసుకొని దీపదానం అనేది ఇవ్వాలి. సో నేను అలాగే స్వయంపాక దానం ఇవ్వాలి అనుకున్నాను కదా, కూరగాయలు అవన్నీ కలిపేసి. సో ఇక్కడ పూజారి గారికి ఇస్తున్నాను. సో అతను కొంచెం వేరే వాళ్ళకి కూడా తీసుకుంటాను కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ మా గోత్రనామాలు ఇవన్నీ చదువుతూ మమ్మల్ని ఆశీర్వదించారనమాట. సో మా హస్బెండ్ ఇక్కడ మా నేమ్స్, మా పిల్లలవి అందరివి ఇక్కడ నేమ్స్ అనేది చెప్తూ దీపదానం అనేది తీసుకుంటున్నారు. సో మమ్మల్ని ఆశీర్వదించారు. సో మేము కూడా స్వామివారి కాళ్ళకు అనేది దండం పెట్టుకున్నాము ఇక్కడ. సో మా పిల్లలు మేమందరము దండం పెట్టేసుకొని అక్షింతలని తీసుకొని నెక్స్ట్ నేను దీపాలు అనేది పెట్టాలి అనుకున్నాను. సో ఇక్కడ అల్లుడు కూడా ఇక్కడ పంతులకి దండం పెట్టుకున్నారు. సో మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి వీళ్ళు కూడా దండాలు పెట్టుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ దీపాలు అనేది వెలిగించుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో చాలామంది భక్తులు అనేది ఇక్కడ శివాలయంలోకి రావడం వల్ల ఏమవుతుందంటే అసలు కూర్చోవడానికి ప్లేస్ అనేది ఉండట్లేదు. మేము ఇంకా దీపదానం ఇవన్నీ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఏదైనా ఒక చిన్న ప్లేస్ దొరుకుతుంది అని చెప్పేసి వెయిట్ చేసి ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది మాకు దొరికింది. సో అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట మెయిన్గా. సో ఇంకా మా పిల్లలకి, హస్బెండ్కి, తమ్ముడు, అల్లుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ దీపాలు అనేది నేనే అరేంజ్ చేసి వాళ్ళను ఓన్లీ ముట్టించుకోవడానికి రమ్మని చెప్పాను అనమాట. సో ఇంకా ఇక్కడ శివాలయంలో చాలామంది చూశారు కదా, చాలా దీపపు కాంతులతో బాగా కలకలలాడుతూ చాలా అందంగా అనేది ఉండిపోయింది. సో ఇలా కార్తీక మాసంలో ఇలా దీపాలు వెలిగిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో తెలియని ఆనందం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ప్లేస్ అనేది దొరికేసరికి అక్కడే కొంచెం వాటర్ అనేది చల్లుకొని అక్కడ ముగ్గులు అనేది పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత తమలపాకులు అనేది వేసేసి మట్టి ప్రమిదలు పెట్టేసుకొని దానిపైన 365 ఒత్తులు అనేది నేను ఇక్కడ అందరికీ నేను రెడీ చేసి ఉంచానమాట. సో ఉసిరి దీపాలు ఇవన్నీ అందరికీ పెట్టేసి ఫస్ట్ నేనైతే దీపం అనేది వెలిగించుకొని లేచిన తర్వాత సో మా హస్బెండ్ కూడా ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నారు. సో తనతోనే నేను వెలిగించుకున్న తర్వాత మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మా పిల్లలు కూడా దీపం వెలిగించాలి అని చెప్పాను. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ చేత కూడా నేను దీపాలు అనేది వెలిగిస్తున్నాను. సో చిన్నపిల్లలకు అవసరం ఉండదు, సో మనం చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి సో అని చెప్పేసి నేను వాళ్ళతో కూడా వెలిగిస్తున్నాను అనమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే కంటిన్యూగా వెలిగిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్, వదిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వదిన కూడా పక్కనే కూర్చొని తాను కూడా దీపం అనేది వెలిగించారు. సో తన అభిషేకాలకు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత దీపాలు వెలిగించుకుంటున్నాను. సో నేనైతే దీపం వెలిగించుకొని పక్కకు జరిగాను అనమాట. సో నెక్స్ట్ మా ఆయన చేతుల మీదకి అన్నీ చేపించాలి. దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ హారతి, కొబ్బరికాయ, అగరబత్తీలు, ధూపం అన్నీ తన చేతిని నేను వెలిగించాలి అనుకున్నాను. సో అందుకోసమే తానే దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ అగరబత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ తన చేతుల మీదే జరిగాయి అనమాట. సో అల్లుడు, తమ్ముడు వాళ్ళు కూడా దీపాలు అనేది వెలిగించారు. సో కొంచెం హెవీ అవ్వడం వల్ల చాలా టైం అనేది పట్టిందనమాట. పిల్లలు అక్కడ కనీసం నిల్చోవడానికి కూడా ప్లేస్ అనేది ఉండట్లేదు, మధ్యలో అనేది దీపాలు పెట్టేశారు. సో నేను కూడా నెక్స్ట్ హారతి అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చాము. శివాలయం ప్రాంగణంలో ఇదంతా ఉంటుందన్నమాట. చాలా కలర్ఫుల్గా ఇలా లైటింగ్స్తో అరేంజ్ అనేది చేశారు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆల్మోస్ట్ మేము కోటి దీపోత్సవానికి వెళ్ళాం కదా, ఈరోజు చాగంటి కోటేశ్వర వస్తున్నారు. సో అక్కడికి వెళ్దామనే ప్లాన్ ఉండే, కాకపోతే నేను ఫాస్టింగ్ అనేది ఉండడం వల్ల సో నాకు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఈరోజు అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంటికి వెళ్ళాక కొంచెము వంట చేసుకొని ఫాస్టింగ్ అనేది వదలాలని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. వీలుంటే డిన్నర్ అనేది చేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడైతే టైం అనేది ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. సో అందుకోసమే టీవీలో మాత్రం పెట్టేసుకొని చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఇవన్నీ
విన్నాము. సో అందరికీ ఆ శివుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.